హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క క్లాస్ 18లో భాగంగా మితవాద దశని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మెయిన్ డేటాను కంప్లీట్ చేసుకున్నాం కదా. దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా దానిలో జనరేట్ అయినటువంటి మితవాద అతివాద గాంధీ యుగం గురించినటువంటి మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. సో ఇక 3 టాపిక్స్ కనుక మనకు వచ్చేసినట్లయితే మన యొక్క ఇండియన్ హిస్టరీ యొక్క పార్ట్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మితవాద అతివాద గాంధీ యుగం కనుక మనకు ఫినిష్ అయిపోయిందంటే ఇండియన్ హిస్టరీ యొక్క మేజర్ సిలబస్ అని మనకు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం అబ్జర్వ్ చేసి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం మితవాద దశని పూర్తిగా కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇక వీడియోని చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఇంకెవరైతే కోర్సుని ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళంతా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. మీకు అక్కడ టోటల్ డేటా అనేది యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మితవాద దశ. సో మితవాదం అంటే ఏంటి ఫ్రెండ్స్? హింసకు ప్రేరేపించకుండా, అదేవిధంగా ప్రభుత్వం పైన అత్యధికంగా ఒత్తిడిని కలిగించకుండా ఒక చిన్నగా ఇంటిమేషన్ లెక్క, అంటే మాకు ఇది కావాలి సార్, మాకు ఇది కావాలి అని వాళ్ళకు ఒక అభ్యర్థన చేసుకునేటటువంటి ప్రక్రియను మనం మితవాద దశగా అంటాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు 1907లో జరిగినటువంటి సమావేశంలో కదా మితవాదులు అతివాదులుగా విడిపోయింది, మరి మీరు ఇక్కడ 1885లోనే జరిగినట్టు మీకు అక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా. అంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఇక్కడ మనం మితవాదుల గురించి డిస్కస్ చేసుకోవట్లేము. మితవాద దశ, ఆ యొక్క దశలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. మితవాద దశ అనేది 1885 నుంచి 1905 వరకు, అంటే దాదాపుగా మనకు 20 ఇయర్స్ యొక్క ప్రొసీజర్ అనేది జరిగింది. ఈ యొక్క 20 ఇయర్స్లో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా అంటే మేజారిటీ అయితే ఏం జరగలేదు, కాకపోతే పత్రికలు వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు మాత్రమే ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. సో మనకు బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క టాపిక్లో ఇది మనకు మేజర్ రోల్ అని మెయింటైన్ చేస్తుంటుంది. ఈ యొక్క మితవాద దశలో కనుక తీసుకుంటే 1885 టు 1905లో మేజర్గా మనకు 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో కీ రోల్ అనేది. సో ఇప్పుడు ఆ యొక్క పర్సన్స్ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ, అండ్ అదేవిధంగా హీ ఈస్ దర్ దాదాబాయి నౌరోజీ. అండ్ నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవయ్య, ఎంఎంఎం, ఓకేనా ఫ్రెండ్స్, ఎంఎంఎం, రాస్ బిహారీ ఘోష్, అదేవిధంగా ఆర్సి దత్. అండ్ అదేవిధంగా ఇంకో పర్సన్ వచ్చేసి బబ్రుద్దీన్ ట్యాబ్జీ. సో బబ్రుద్దీన్ ట్యాబ్జీ కూడా దీంట్లో ఇంపార్టెంటే. సో మొత్తం మీద మనకు దాదాపుగా 8 మెంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళందరి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కావాలని వీళ్ళు ఇక్కడ కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు కనుక తీసుకున్నట్లయితే భారతీయులను పరిపాలనలో భాగం చేయడం, అండ్ అదేవిధంగా సివిల్ సర్వీసుల్లో భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం, భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు స్థాపించడం, శాసనసభలో భారతీయులకు ప్రాధాన్యం కల్పించేసి ప్రవేశాలలో కూడా కల్పించాలి, భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బ్రిటిష్ వారికి విజ్ఞాపన ఏమని చేయడం జరిగిందంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశం కావాలని వీళ్ళు విజ్ఞాపన చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి బుక్ అనేది యాజ్ పర్ ద డేటా ప్రకారం ఉంటుంది. నేను చెప్పేటటువంటి పాయింట్స్ అన్ని ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, స్టేట్ బుక్స్ ఈ మూడింటిని కంబైన్ చేసి నేను మెటీరియల్ తయారు చేసుకుంటాను. ఆ యొక్క మెటీరియల్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మొత్తం మ్యాటర్ అంతా కూడా. కాబట్టి నా వాయిస్ని క్లారిటీగా లిజన్ చేయండి, లిజన్ చేస్తే మీకు పాయింట్స్ దొరుకుతాయి. సో ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది ఏమో బేసిక్ బుక్, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు లక్ష్యాలు కనుక తీసుకుంటే దాదాపుగా 8 లక్షలు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క టార్గెట్, ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ఫైటింగ్ టార్గెట్ వచ్చేసి పీపీపీ పద్ధతిని వీళ్ళైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ పిటిషన్, ప్రేయర్ అండ్ ప్రొటెస్ట్. అంటే అభ్యర్థన, ప్రార్థన, నిరసన. ఫస్ట్ అభ్యర్థన చేస్తారు మాకు కావాలని, తర్వాత ప్రార్థిస్తారు మాకు ఇది కావాలని, తర్వాత నిరసన చేస్తారు. అంటే ఉపవాస దీక్షలు కానీ, అదేవిధంగా రోడ్లపైన రాస్తారోకో కానీ, వివిధ రకాలైనటువంటి నిరసన చర్యలు అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ పీపీపీ మార్గం. సో మితవాదులు పాటించినటువంటి పద్ధతి ఏంటిదంటే పీపీపీ ప్రాసెస్. అండ్ అదేవిధంగా వీళ్ళని మనం పరిణామవాదులుగా కన్సిడర్లో తీసుకోవచ్చు. సో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, అదేవిధంగా శాంతి మార్గాలలో పోరాడాలని, అంటే ఓకేనా, హింసకు తావివ్వకూడదు అన్నటువంటి వీళ్ళ యొక్క ఉద్దేశం అనేది విశ్వసించడం జరిగింది. ఒక పాయింట్ తీసుకుని దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇది ఎంత మటుకు కరెక్ట్, ఎంత మటుకు రాంగ్ అన్నది వీళ్ళు తీసుకుని దాన్ని ప్రూఫ్ లెక్క వీళ్ళు హైకమాండ్కి వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకుంటే మాత్రం నిరసన తెలపడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదన్నా రిక్రూట్మెంట్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, ఆ యొక్క రిక్రూట్మెంట్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళని ఫిల్ చేయాలని వచ్చిందనుకోండి. సో ఏపీ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, ఆల్ ఓవర్ ద ఇండియాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళంటే ఏపీ వాళ్ళు ఫైట్ చేస్తారు, ఓన్లీ ఏపీ వాళ్ళే ఫిల్ చేయాలంటే తెలంగాణ వాళ్ళు ఫైట్ చేస్తారు.
ఒకవేళ సెంట్రల్ రిక్రూట్మెంట్ వచ్చింది 1,00,000 పోస్టులు ఉన్నాయి, దానిలో ఓన్లీ నార్థన్ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, సౌత్ ఇండియన్ వాళ్ళు కాదంటే సౌత్ ఇండియన్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రజాభిప్రాయ సేకరణ చేసేసి అందరూ ఎలిజిబిలిటీ కావాలన్నటువంటి ఉద్దేశంతో అందరి దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఎవరైతే ఆ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఒకవేళ సాటిస్ఫాక్షన్ రెస్పాన్స్ రాకుంటే నిరసన తెలపడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా జరుగుతుంది అన్నది. ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ అంటే మనకి ఏమైనా కనెక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ అదేవిధంగా ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఉండేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజా ఉద్యమాలు చేయడం, అదేవిధంగా ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, ఆఫీసులను ధ్వంసం చేయడం, పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం, రైల్వే స్టేషన్లను తగలబెట్టడం, ఇలాంటి వాటికి వీళ్ళు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అండ్ అదేవిధంగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ప్రభుభక్త పరాయణులు, అంటే జస్ట్ ఏంటిదంటే వీళ్ళు వాళ్ళకి సేవకులు లెక్క అనమాట. ఒక ఇంటిమేషన్ చేస్తుంటారు, ప్లస్ వాళ్ళకి భజన బృందం లెక్క కొంతమంది అయితే వీళ్ళని పాయింట్అవుట్ కూడా చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు విలువైనటువంటి సమయాన్ని వృధా చేశారు. సో బ్రిటిష్ వాళ్ళపైన ప్రజలు బిల్డప్ చేయాల్సినటువంటి టైంలో వీళ్ళు మొత్తం లూజ్ వదిలేయడం జరిగింది దాదాపుగా 20 సంవత్సరాల పాటు. ఇట్లా చేసేసరికి వీళ్ళు వస్తారు, ఏదో కాగితం చేతిలో పెడతారు, వెళ్ళిపోతారు అన్నటువంటి ఉద్దేశం బ్రిటిష్ వాళ్ళలో. మనం పోయినాం, ఇచ్చేసినాం, మన కర్తవ్యం అయిపోయింది అన్నట్టు ఈ యొక్క మితవాదుల్లో మనకైతే జనరేట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క మితవాదులకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకురావడానికి కొంతమంది అసలు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఏంది, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, దానివల్ల జరిగేటటువంటి ఇంపాక్ట్ ఏంది అన్న డీటెయిల్స్ ప్రజల్లోకి చేరతలేవు అన్నటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి ఈజీగా రీచ్ అవ్వాలంటే మనకు ఉన్నటువంటి మార్గం ఏంటి ఫ్రెండ్స్, నెంబర్ 1 రేడియో అప్పటి కాలంలో, నెంబర్ 2 వచ్చేసి పత్రికలు. కాబట్టి వీళ్ళు పత్రికల మార్గాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా వాయిస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు ఫ్రెండ్స్, దాదాబాయ్ నౌరోజీ. అండ్ అదేవిధంగా సుధారక్ అనేటటువంటి పత్రికని గోపాలకృష్ణ గోఖలే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాయిస్ ఆఫ్ ఇండియా, సుధారక్, బాంబే క్రానికల్, ఇప్పుడు డక్కన్ క్రానికల్ నడుస్తుంది కదా సేమ్ అంటే బాంబే క్రానికల్ని ఫిరోజ్ షా మెహతా. ఓకేనా ఫ్రెండ్స్, ఫిరోజ్ షా మెహతా. అండ్ నెక్స్ట్ బెంగాలీ. ఓకేనా ఫ్రెండ్స్, బెంగాలీ పత్రికని సురేంద్రనాథ్ బెనర్జీ నడపడం జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పత్రికలు. అండ్ వీటికి సంబంధించినటువంటి మరికొంత డీటెయిల్ డేటా కూడా మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. సో 1వ దశ అంటే మన యొక్క మితవాద దశ అయిపోయిన తర్వాత అతివాద దశ రావడానికి గల మేజర్ కారణం ఏమిటి? 1885 కాంచి 1905 దాకా వచ్చారు కదా. సో 1905 నుంచి అతివాదులు రావడానికి గల కారణం ఏంటిదంటే ప్రజలు వీరి యొక్క మితవాద విధానాల వల్ల స్వాతంత్రం సంపాదించలేరని వాళ్ళు ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అడిగేటటువంటి పాయింట్స్, అక్కడి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ రెండు చూస్తే మాత్రం ఇది ఎప్పటికీ సాధించలేరని ప్రజలు గ్రహించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ సమయాన్ని మొత్తాన్ని వృధా చేసేసి మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఆధీనంలో వచ్చేటట్టు చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా 1892లో మితవాది దశ ఉన్నప్పుడే కౌన్సిల్ చట్టం 1892ను తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటిది అంటే శాసనసభలో భారతీయులకి స్థానం కల్పించడం జరిగింది. కాకపోతే వారికి ఓటు హక్కు లేదు, నామమాత్రంగా వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని వీళ్ళకు శాసనాలలో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, ఓటింగ్ హక్కు అనేది లేదు. అయితే మితవాదులు ఏమనడం జరిగిందంటే అట్లీస్ట్ మనకు దాంట్లో కూర్చోడానికి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వినే అవకాశం ఇచ్చిందని మితవాదులు. ఆ యొక్క వినడం వల్ల మనకి జరిగేటటువంటి ఇంపాక్ట్ అయితే ఏముండదు కదా అని అతివాదులు వీళ్ళ యొక్క సమర్థనను తిప్పికొట్టడం జరిగింది. సో మితవాద అతివాద గ్రూపులు రెండుగా విడిపోవడం జరిగింది. ఈ యొక్క విడిపోవడం ఎక్కడ దాకా వెళ్ళిందంటే 1907లో ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది, మితవాదులుగా అతివాదులుగా వేరుపడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క మితవాదుల్లో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి డేటా డిస్కస్ చేద్దాం. 1892లో కౌన్సిల్ చట్టం వచ్చింది కదా, దానికంటే ముందుగా సివిల్ సర్వీసెస్లో వయోపరిమితిని 23 ఇయర్స్కి వీళ్ళు పెంచడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈ యొక్క మితవాదులు సాధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ ప్రముఖమైనటువంటి మితవాదులు. సో ప్రముఖమైనటువంటి మితవాదుల్లో ఫస్ట్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. ఇతన్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇతను లిబరల్ పార్టీ తరఫున బ్రిటిష్ పార్లమెంట్కి సెంట్రల్ ప్రిన్స్బరీ నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నటువంటి తొలి భారతీయుడు. ఓకేనా ఫ్రెండ్స్, బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు సెంట్రల్ ప్రిన్స్బరీ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 3 సార్లు ఇతను అధ్యక్షుడిగా వహించడం జరిగింది. అందుకే మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఇంపార్టెంట్ అని. అందుకే ఫస్ట్ మనం దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత దీన్ని కంప్లీట్ చేసుకుంటే పర్సన్స్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అని మనకు తెలుస్తుంది. ఇన్ 1886 కలకత్తాలో, 1893 లాహోర్లో, 1906 కలకత్తాలో ఇతను అధ్యక్షుడిగా వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా 1906లో ఇతను కలకత్తాలో ఉన్నటువంటి పర్సన్ కాబట్టి కలకత్తాలో ఇతని యొక్క అధ్యక్షతన మేజర్గా 4 తీర్మానాలు తీసుకోవడం జరిగింది. సో ఎందుకు 4 తీర్మానాలు ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇతను మితవాది. అండ్ అదేవిధంగా మితవాద దశ నుంచి అతివాద దశ ఇప్పుడు స్టార్ట్ అయింది 1906లో కదా. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే స్వదేశీ తీర్మానం, స్వరాజ్య తీర్మానం కావాలి, అదేవిధంగా జాతీయ విద్యా తీర్మానం, బహిష్కరణ తీర్మానం. ఈ యొక్క 4 తీర్మానాలు తీసుకొని
ఈ యొక్క అతివాదులకి అనుకూలంగా ఇతను పాయింట్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ మొత్తం కూడా రివర్స్ అయిపోవడం జరిగింది, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అతను ఒక నినాదం ఇవ్వడం జరిగింది, స్వతంత్రం మాకు ఊపిరి, మా స్వతంత్రం మాకు కావాలి, అది ఏ విధంగా అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏ విధంగా వచ్చేసినా సరే కానీ మనకు స్వాతంత్రం సంపాదించుకోవాలి, మనకు స్వాతంత్రం కావాలి, మన యొక్క ఊపిరి మన యొక్క స్వాతంత్రం. అండ్ అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నా తెలిసిందేగా ఫ్రెండ్స్, మహమ్మద్ అలీ జిన్నా. అండ్ అదేవిధంగా ఏవో హ్యూమ్లకి దాదాబాయి నౌరోజీ రాజకీయ గురువుగా ఉండడం జరిగింది. దాదాబాయి నౌరోజీ ప్రముఖ సంపద తరలింపు సిద్ధాంతం లేదా డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటటువంటి వీర గ్రంథాన్ని రచించి భారతీయ సంపదను బ్రిటిష్ వారు ఎట్లా కొల్లగొడుతున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నారు మన యొక్క ఇండియా నుంచి, ఇండియా యొక్క ప్రాపర్టీస్ మొత్తం కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతున్నాయో వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాదాబాయి నౌరోజీ రచించినటువంటి మరొక బుక్స్ అండ్ ఆదర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డెప్ టు ఇండియా. అదేవిధంగా దాదాబాయి నౌరోజీ స్టార్ట్ చేసినటువంటి పత్రికలు, ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి పార్సీ భాషలో రస్త్ గఫ్తార్, ఇంకొకటి ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క 2 పత్రికలు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దాదాబాయి నౌరోజీ స్టార్ట్ చేసినటువంటి సంస్థలు, నెంబర్ 1 వచ్చేసి ధ్యాన ప్రకాశ మండలి, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో లండన్లో స్టార్ట్ చేయడం జరిగింది. పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం గతంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇతను ఐఎన్సీకి కాంగ్రెస్ అనేటటువంటి పదాన్ని కూడా అందించడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, అమెరికా స్వాతంత్ర సంగ్రామం నుంచి తీసుకొని రావడం జరిగింది. దక్షిణ భారతదేశ కురు వృద్ధుడు ఎవరు ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య అయ్యర్. అండ్ అదేవిధంగా గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్, ఐరిష్ వనిత అని బిసెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. అదేవిధంగా అవన్నీ కూడా దాదాబాయి నౌరోజీకి లింకప్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, హీఈస్ దట్ గోపాలకృష్ణ గోఖలే. సో గోఖలేని ఏమని అంటామంటే ఆధునిక భారతీయ ప్రథమ రాజనీతిజ్ఞుడు, అంటే పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి గురువుగా ఇతన్ని పిలవడం జరుగుతుంది, లేకపోతే పితామహుడు అని కూడా అంటారు. అండ్ అదేవిధంగా ఇతనికి ఉన్నటువంటి బిరుదులు మహారాష్ట్ర సోక్రటీస్, అదేవిధంగా దేశభక్తుల్లో రారాజు, అండ్ అదేవిధంగా భారత జాతీయోద్యమ పితామహుడుగా ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు ఫ్రెండ్స్, గోపాలకృష్ణ గోఖలే. అదేవిధంగా నిర్బంధ ప్రాథమిక హక్కును డిమాండ్ చేసినటువంటి తొలి వ్యక్తి కూడా, ఓకేనా, నిర్బంధ ప్రాథమిక హక్కును డిమాండ్ చేసినటువంటి తొలి వ్యక్తి కూడా గోపాలకృష్ణ గోఖలే. దీన్ని అమలు చేసింది మాత్రం బరోడా సంస్థానం. అండ్ అదేవిధంగా ఇతను ఏ పత్రిక నడపడం జరిగింది ఫ్రెండ్స్, సుధారక్, ఇలాగ డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ 1905లో ముంబైలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మహారాష్ట్ర సోక్రటీస్, అదేవిధంగా భారత జాతీయోద్యమ పితామహుడు కానీ అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇతను పూనా సార్వజనిక సభకి ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, కార్యదర్శిగా వర్క్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క రాజకీయ గురువు ఎవరు, ఓకేనా ఫ్రెండ్స్, గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. మరి గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎవరు ఫ్రెండ్స్, ఎంజీ రనడే ఇతని యొక్క గురువు. అదేవిధంగా రాష్ట్రసభ సమాచార్ ఈ యొక్క పత్రికను కూడా ఇతను నడపడం జరిగింది. అండ్ నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఓకేనా ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సురేంద్రనాథ్ బెనర్జీ 1848 నుంచి 1925 దాకా జీవించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబంలోని వ్యక్తి. 1869లోనే ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఓకేనా ఫ్రెండ్స్, ఐసీఎస్లో ఇతను ఉత్తీర్ణుడైండు. అదేవిధంగా జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నాడనేటటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఆంగ్లేయులు ఆ యొక్క పదవి నుంచి తొలగించడం జరిగింది. అండ్ అదేవిధంగా 1876లో, ఓకేనా ఫ్రెండ్స్, 1876లో ఆనంద్ మోహన్ బోస్తో కలిసి కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఎవరితో కలిసి ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిండు, ఆనంద్ మోహన్ బోస్ తోటి. అదేవిధంగా అఖిల భారత రాజకీయ పార్టీ స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీ. అండ్ అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు ఏంటి ఫ్రెండ్స్, ఇండియన్ డెమోస్తనీస్, ఇండియన్ సిసిరో, ఇండియన్ బంప్స్, సిల్వర్ టంగ్ ఆరేటర్, దేశకోత్తమ. సో ఈ విధంగా మనకు బిరుదులు అయితే ఉండడం జరిగింది. ఇతను బెంగాలీ పత్రికను గిరీష్ చంద్రబోస్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క డేటా ఇంపార్టెంట్. అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ ఇతను ఐఎన్సీ సమావేశాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాలకు అధ్యక్షుడిగా కూడా వహించడం జరిగింది కదా. ఒకటి పూనా సమావేశం 1895లో, అహ్మదాబాద్ సమావేశం 1902లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1905లో మనకు బెంగాల్ విభజన జరిగింది కదా, ఇతను బెంగాల్ క్యాండిడేట్ కదా. బెంగాల్ విభజన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ఇతను ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీ కృష్ణకుమారి మిత్ర ఇద్దరు కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, కృష్ణకుమారి మిత్ర సంజీవని అనేటటువంటి పత్రికలో బహిష్కరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఇతను ఉపయోగించడం జరిగింది. ఓకేనా, సంజీవని అనేటటువంటి వార్తాపత్రికలో మొట్టమొదటిసారిగా ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, బహిష్కరణ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. నేషనల్ లిబరల్ పార్టీ అనేటటువంటి సంస్థను కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించడం జరిగింది. ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనేటటువంటి ఆత్మకథను కూడా రాయడం జరిగింది. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటటువంటి కథను కూడా రాయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫిరోజ్ షా మెహతా. సో హీ ఈస్ దట్ ఫిరోజ్ షా మెహతా. ఇతను బాంబేకి చెందినటువంటి పార్సీ కుటుంబంలో ఉన్నటువంటి మధ్యతరగతి వ్యక్తి. అండ్ అదేవిధంగా ఇతను పార్సీలో మొదటి గ్రాడ్యుయేట్. ఓకేనా ఫ్రెండ్స్, పార్సీలో మొదటి గ్రాడ్యుయేట్. అదేవిధంగా ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, అదేవిధంగా ట్యాబ్జీ, బబ్రుద్దీన్ ట్యాబ్జీలతో కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది 1895లో. ఓకేనా ఫ్రెండ్స్, 1895లో మున్సిపల్ చట్టం అనేది రావడానికి ఇతను ముఖ్య కారకుడు. అండ్ అదేవిధంగా ఇతను బాంబే క్రానికల్ అనేటటువంటి పత్రికను స్థాపించడం జరిగింది. ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ వన్ మోర్ టైం మనం ఇక్కడ రిపీట్ చేసుకుంటున్నాం. రిపీట్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అనేది బాగా మన యొక్క మైండ్లోకి వెళ్తుంది, ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫిరోజ్ షా మెహతా యొక్క బిరుదులు ఏంటి ఫ్రెండ్స్, సర్ ఫిరోజ్ షా మెహతా అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే అని ఇతన్ని పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇతను బాంబే విశ్వవిద్యాలయం అంటే బాంబే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బబ్రుద్దీన్ ట్యాబ్జీ. బబ్రుద్దీన్ ట్యాబ్జీ అంటే ఎవరు ఫ్రెండ్స్, మొట్టమొదటి ఐఎన్సి ముస్లిం అధ్యక్షుడు. అదేవిధంగా ఇతను అంజుమన్ ఈ ఇస్లాం అనేటటువంటి సంస్థను కూడా స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యా వ్యాప్తి, అదేవిధంగా దాని యొక్క అభివృద్ధి. అండ్ అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకుల్లో కూడా ఇతను ఒకరు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది ఒక పెద్ద సంస్థ, దాని యొక్క వ్యవస్థాపకుల్లో ఇతను ఒకడు. అండ్ నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్. ఓకేనా ఫ్రెండ్స్, ఆనంద్ మోహన్ బోస్. సో ఆనంద్ మోహన్ బోస్ కనుక తీసుకుంటే ఇతను సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ఇతను కలకత్తాలో. సో హీ ఈస్ దట్ పర్సన్. ఓకేనా ఫ్రెండ్స్, సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ఇతను ఇండియన్ అసోసియేషన్ని 1876లో స్థాపించడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్రహ్మ సమాజంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సభ్యునిలకు సేవలు అందించడం జరిగింది. ఇండియన్ అసోసియేషన్ని లండన్లో ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సిటీ కాలేజ్ని 1879లో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది, సిటీ స్కూల్ అండ్ సిటీ కాలేజ్. అండ్ నెక్స్ట్ ఛాత్రా సమాజ్ని 1879 ఏప్రిల్ 27 ఇతను స్థాపించడం జరిగింది. సో ఛాత్ర సమాజ్ని ఎవరు ఫ్రెండ్స్ స్థాపించింది, ఆనంద్ మోహన్ బోస్. అండ్ అదేవిధంగా ఇది ఏ రోజు 1879 ఏప్రిల్ 27వ తేదీన స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిప్పన్ అందరికి ఐడియానే ఉంది కదా, 1882లో రిప్పన్ విద్యపై నియమించినటువంటి కమిటీ అండర్ కమిషన్. సో ఆ యొక్క కమిషన్లో ఇతను సభ్యునిగా కూడా ఉండడం జరిగింది, ఆనంద్ మోహన్ బోస్. అండ్ నెక్స్ట్ డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ డబ్ల్యూసి బెనర్జీ. ఇతను 1844 నుంచి 1906 దాకా ఉండడం జరిగింది. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఫ్రెండ్స్, ఈ యొక్క డబ్ల్యూసి బెనర్జీ. అండ్ అదేవిధంగా బ్రిటిష్ వారు హౌస్ ఆఫ్ కామన్స్కు పోటీ చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఓకేనా ఫ్రెండ్స్, బ్రిటిష్ వారికి చెందినటువంటి హౌస్ ఆఫ్ కామన్స్కి పోటీ చేసినటువంటి మొదటి భారతీయుడు. అదేవిధంగా ఇతని యొక్క బిరుదులు ఏంటి ఫ్రెండ్స్, జాతీయోద్యమ మహాపితగా, ఏ ఫర్గటన్ పేట్రియార్గా. అండ్ అదేవిధంగా ఇతను అధ్యక్షుడిగా వహించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్, బాంబేలో జరిగింది 1885లో కదా దానికి. అదేవిధంగా అలహాబాద్లో జరిగినటువంటి 1892 సమావేశానికి ఇతడు అధ్యక్షుడిగా వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎంఎంఎం, మదన్ మోహన్ మాలవ్య. సో హీ ఈజ్ దట్ మదన్ మోహన్ మాలవ్య. అండ్ అదేవిధంగా ఇతను మింటో మార్లే సంస్కరణలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా ఇతను అత్యధికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడిగా కూడా వహించడం జరిగింది కదా, లాహోర్ సమావేశం, ఢిల్లీ సమావేశం, అదేవిధంగా కలకత్తా సమావేశం అండ్ నెక్స్ట్ ఢిల్లీ సమావేశం. సో మోస్ట్ ఎక్కువగా ఇతనే సమావేశాలకు అధ్యక్షుడిగా అవ్వడం జరిగింది. ఇతని యొక్క బిరుదులు మహామాన్, మచ్చలేని పండితుడు, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్. అండ్ అదేవిధంగా వారణాసిలోని అనిబిసెంట్ స్థాపించినటువంటి హిందూ కేంద్ర కళాశాలని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా స్థాపించడం జరిగింది. అండ్ అదేవిధంగా బై ఇండియన్ మూమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, బై ఇండియన్ మూమెంట్ని 1932లో స్టార్ట్ చేయడం జరిగింది. సనాతన ధర్మ అనేటటువంటి పత్రికను కూడా మదన్ మోహన్ మాలవ్య స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నేషనల్ పార్టీని ఎప్పుడు ఫ్రెండ్స్ స్థాపించింది, 1934లో. ఓకేనా, కాంగ్రెస్ నేషనల్ పార్టీ దీని యొక్క అధ్యక్షుడు మదన్ మోహన్ మాలవ్య. అదేవిధంగా కో అధ్యక్షుడు అంటే ఓకేనా ఫ్రెండ్స్, కో ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్, ఎంఎస్ మాధవ శ్రీహరి. అండ్ అదేవిధంగా ఇతని యొక్క పత్రికలు ఏంటి ఫ్రెండ్స్, అభ్యుదయ, లీడర్, హిందుస్థాన్ దైనిక్ అండ్ అదేవిధంగా మర్యాద అనేటటువంటి పత్రికలను స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను ఒక రైటర్. అదేవిధంగా ఇతని యొక్క కలం పేరు వచ్చేసి మకరంద్. అండ్ అదేవిధంగా ఇతను స్థాపించినటువంటి సంస్థలు ఏంటి ఫ్రెండ్స్, హిందూ మహాసభ, సనాతన ధర్మ మహాసభ, అఖిల భారత సేవా సమితి. ఈ యొక్క సంస్థలని ఇతను స్థాపించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇటీవల మనకు ఇండియా ప్రభుత్వం కూడా భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫ్రెండ్స్, భారతరత్న అవార్డులు ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వాల్వ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు, స్టేట్ దాంట్లో, సెంట్రల్ దాంట్లో.
కాబట్టి వీటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు మితవాద దశ అనేది కంప్లీట్ అయిపోయింది 1885 to 1905. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, వాళ్ళు నడిపినటువంటి పత్రికలు, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి బిరుదులు అండ్ అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షతన అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని ప్రాపర్ డైరెక్షన్లో వీళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేయడం జరిగింది. కాకపోతే అంత సఫలీకృతం అయితే కాలేదు. కాబట్టి అతివాద దశ రావడం జరిగింది. ఓకేనా, అతివాద దశ తర్వాత మన యొక్క గాంధీ యుగం స్టార్ట్ అవుతుంది, ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అతివాద దశ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఇంకా యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళంతా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అప్డేట్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ అవ్వాలంటే వెంటనే కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. యాప్ ద్వారా మీకు టోటల్ డేటాను అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.